నమస్తే అండి. ఆగస్టు మరి 9వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. 8వ తారీఖు జూలై 8వ తారీఖున శని వక్రగతిలో కుంభరాశిలోకి వచ్చాడు. నేను ప్రతి ఒక్కరికి పదే పదే చెప్పాను. శని కుంభరాశిలోకి వచ్చినప్పుడు మాత్రమే శని హోమం జరిపించుకోవాలి. అసలు ఆల్రెడీ వెళ్ళిపోయాడు, కుంభరాశిలో నుండి మీనంలో వెళ్ళిపోయాడు, మళ్ళీ రిటర్న్ వచ్చాడు. ఇది 140 124 128 రోజులు ఉంటాడు శనీశ్వరుడు కుంభరాశిలో. ఈ యొక్క మనకు ఆగస్టు 9వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నానండి. దీనికంటే ముందు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ శని శంగనాపూర్ వెళ్తాను, మహారాష్ట్రలో. అక్కడ బ్రేస్లెట్లు, శనికి సంబంధించిన బ్రాస్లెట్, ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నం, ఆ ఉద్యోగం వచ్చే విధంగా, వ్యాపారంలో నష్టాలు, వ్యాపారం వచ్చే విధంగా బ్రేస్లెట్లు, దానికి సంబంధించిన క్రిస్టల్స్ కాంబినేషన్ చేసి శని దేవాలయాలలో పూజిస్తాను. శని శంగనాపూర్ ఖచ్చితంగా నేను శని శంగనాపూర్ వెళ్ళి చేస్తాను. తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో శనీశ్వరుని ఆలయం, అక్కడ కూడా పూజలు జరిపిస్తాను. తిరునల్లార్ తమిళనాడులో ఉంది శని దేవాలయం, అక్కడికి కూడా వెళ్తాను. కోకిలావందం ఉత్తరప్రదేశ్ గ్వాలియర్, అక్కడికి వెళ్ళి శని హోమం జరిపించి ఈ యొక్క బ్రేస్లెట్లను పూజించి శక్తివంతం చేస్తాను. శనిదేవ్ మందిర్ మధ్యప్రదేశ్ తిరుకొలికోడ్, మనకి ఇది మనకు తమిళనాడులో ఉంది, ఇక్కడ కూడా శని. ఇవి భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ అత్యద్భుతమైనటువంటి ఫేమస్ శని దేవాలయాలు. సో ఇక్కడికి వెళ్ళి బ్రేస్లెట్లన్నీ కూడా పూజలు జరిపించి, నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇవి చాలా శక్తివంతమైనటువంటి బ్రేస్లెట్లు. ఆ వీడియోలు కూడా మీకు టెలికాస్ట్ చేయడం జరుగుతుంది తప్పకుండా. అందుకే ఇవి కొంతమందికి మాత్రమే, ఎందుకంటే నేను కొన్ని బ్రేస్లెట్లు మాత్రమే తీసుకెళ్తున్నాను. ఎందుకంటే మనకు అక్కడ పూజించడానికి ఒక్కొక్క దానికి కొంత కాస్ట్ అనేది ఉంటుంది కదా. కాబట్టి ఏంటంటే ప్రతిదీ మనకు మంచి జరగాలని చాలా వరకు ఈ యొక్క బ్రేస్లెట్లను కూడా మీకు అందజేయడం జరుగుతుంది. అక్కడ పూజించిన తర్వాత ఇక్కడ శని హోమం జరిపిస్తాను. పేరు గోత్ర నామాలు పంపించండి, తప్పకుండా శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో పంపిస్తాను, ఈ బ్రేస్లెట్ కూడా పంపిస్తాను. శని కుంకుమ ప్రసాదాలు కూడా మీకు తప్పకుండా అందజేస్తాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం